ముఖం నిండా పసుపు, నుదుటిపై నిండైన కుంకుమ బొట్టు, పసుపు కుంకుమలతో అలంకరించుకున్న నిండైన దేహం, చేతిలో కిన్నెర, పచ్చికుండపై పాదాలు మోపి భవిష్యత్తులోకి తొంగి చూసి సునిశ్చితమైన చూపులు. ఆషాఢ మాసంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించే సమయాన స్వర్ణలత రూపం ఎంత వైవిధ్యంగా ఆధ్యాత్మిక దివ్యత్వంతో శోభిల్లుతుంది. కోట్లాది మంది ప్రజలకు భవిష్యత్తు చెప్పే దైవానికి ఆమె ప్రతిరూపంగా మారుతుంది. అయితే ఆ ఒక్కరోజు దైవ స్వరూపినిగా వేలాది మంది భక్తులు, అధికారులు, నాయకుల పూజలందుకునే ఆ స్వరూపం వెనుక మిగిలిన 364 రోజులు నిరుపేద జీవితంతో పోరాడే ఒక సాధారణ మహిళ కథ దాగి ఉందంటే నమ్మడం కష్టమే. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అవతరించిన నాటి నుంచి భవిష్యవాణి వినిపించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఏర్పుల వంశానికి చెందిన మహిళలు తరతరాలుగా ఈ సాంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. మొట్టమొదట ఏర్పుల జోగమ్మతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఆ తర్వాత బాలమ్మ, పోషమ్మ, బాగమ్మల మీదుగా కొనసాగింది. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించారు. 1997 నుంచి నేటి వరకు స్వర్ణలత ఆ పవిత్ర వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మా కుటుంబంలో పుట్టి అమ్మాయిలంతా అమ్మవారికి అంకితం, అందరం మాతంగులుగా మారాల్సిందే. ఇప్పటివరకు మాతంగులైన వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోకుండా తమను మహంకాళికి సమర్పించుకున్నారు. స్వర్ణలత అని వెల్లడిస్తారు. ఇక 10వ తరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు 1997లో చిన్న వయసులోనే ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఆమె జీవితం సంపూర్ణంగా అమ్మవారి సేవకే అంకితమైంది. ఆషాఢ బహుళ పాడ్యమి నాడు స్వర్ణలత వినిపించే భవిష్యవానికి సమాజంలోని కాక ప్రభుత్వంలోనూ ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రజా సంక్షేమం నిక్తిప్తమై ఉండే ఆమె సలహాలు, సూచనలను ప్రభుత్వం సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి స్వీకరిస్తుంది. లక్షలాది మంది భక్తులు, అధికారుల సమక్షంలో నిరభ్యంతరంగా భవిష్యవాణి వినిపించే స్వర్ణలత సాధారణ జీవితంలో మాత్రం పూట గడవడానికి కుట్టు మిషన్ ఆధారం చేసుకున్న ఒక సామాన్య మహిళ. రోజువారీ కష్టంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉంది. తుకారం గేట్లోని ఒక చిన్న అద్దె ఇంట్లో స్వర్ణలత తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆమె తండ్రి ఏర్పుల నరసింహ గుడి దగ్గర పంచజోడు వాయించేవాడు. తల్లి ఇస్తారమ్మ జేగంట మోగించేవారు. వారి మరణానంతరం స్వర్ణలత, ఆమె తమ్ముడు దినేష్ ఎలక్ట్రీషియన్, పిన్ని, వదినల బాధ్యత ఆమెపై పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించి రకరకాల డిజైన్ల బ్లౌజులు, దుస్తులు కుడితేనే కానీ ఆ ఇంట్లో పొయ్యి వెలగదు. ఏడాది పొడవునా ఎంత కష్టపడి పనిచేసినా ఆషాఢ మాసంలో లభించే ఆ ఒక్కరోజు దైవిక వైభవం కోసం స్వర్ణలత 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. 200 ఏళ్ల సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వాన్ని మోస్తున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక తోడ్పాటు అందితేనే వారి కష్టాలకు ఊరట లభిస్తుంది. వారి వస్తువుని అమ్మవారిని ఆలోచన చేయడం, ఆ తదనంతరం 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను
ఊరుకోను నేను. ఎవ్వరడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. దానికి సమానంగా ఉన్నది బాలక. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం